వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. డిఫెన్స్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎగ్జామినేషన్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఇచ్చారు. సో మీకు ఆసక్తి ఉంటే ఆన్లైన్ అప్లై చేయండి. లింక్స్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 29th జూన్ ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు మీ అప్లికేషన్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు. అది ఎప్పుడంటే జూలై 6 నుంచి జూలై 12 వరకు. ఏ విధంగా మీరు విత్డ్రా చేసుకోవాలి మీ అప్లికేషన్ చెప్పేసి నోటిఫికేషన్ అపెండిక్స్ 2B కాలంలో పూర్తి సమాచారం ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే విత్డ్రా చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. సెప్టెంబర్ 1st వీక్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. 2021. వేకెన్సీస్ టోటల్ 400 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 370 వేకెన్సీస్ ఉన్నాయి. 208 వచ్చి ఆర్మీకి, 42 వచ్చి నేవీకి, 120 వచ్చి ఎయిర్ ఫోర్స్. ఇందులో 28 వేకెన్సీస్ అంటే గ్రౌండ్ డ్యూటీ కేటాయించారు. ఇవి కూడా ఎయిర్ ఫోర్స్లో కలిపి ఉన్నాయి. తర్వాత నేవల్ అకాడమీ 30 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. మీరు ఆర్మీ వింగ్కి మీరు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ కానీ లేదా నేవల్ వింగ్కి మీరు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదువు ఉండాలి. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ స్టూడెంట్స్ ఉన్నారో 12th సంబంధించి వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. అంటే వాళ్ళు పాస్ అయినట్టుగా ప్రూవ్ చేస్తే సరిపోతుంది. తర్వాత SSB ఇంటర్వ్యూ అంతా ఉంటుంది. సో వాటికి కొంత సమయం కేటాయించారు ఈ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యే స్టూడెంట్స్ కోసం. ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది. తర్వాత తిరుపతి, విశాఖపట్నం ఇవి సెంటర్స్. ఇంకా తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా చూసుకుంటే కనుక బెంగళూరు ఒకటి, నెక్స్ట్ చెన్నై సెంటర్స్. సో మీరు తొందరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. చివరి వరకు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీరు అనుకున్న సెంటర్ అనేది రాకపోవచ్చు. సో ముందే అప్లై చేయండి. నెక్స్ట్ కండిషన్స్. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఇంతకుముందు మనకి ఫీమేల్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆర్మీకి సంబంధించి ఓన్లీ ఫీమేల్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ చూడండి, వీడియో అప్లోడ్ చేశాను. సో జనరల్ మనకి ఇద్దరు కూడా అప్లై చేసుకుని వేకెన్సీ ఉంటాయి. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి అయితే అన్మ్యారీడ్ మేల్ మాత్రం అప్లై చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ మనకి 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. మీకు 2003 నుంచి 2006 మధ్యన. సో ఈ డేట్స్ మధ్యన మీకు డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో చెక్ చేసుకోండి. మీరు ఈ మధ్యన వస్తే కనుక మీ ఏజ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు. 100 రూపీస్ మీరు ఫీజు అనేది పే చేయాలి. ఒకవేళ మీరు SC ST కేటగిరీ అయితే ఫీజు అవసరం లేదు. సన్స్ ఆఫ్ JCO కానీ NCO ORS ఈ కేటగిరీకి సంబంధించిన వారిని కూడా ఫీజు అవసరం లేదు. మిగతా వారందరూ 100 రూపీస్ ఒకటి ఆన్లైన్లో పే చేయొచ్చు, లేదా ఆఫ్లైన్ అంటే మీరు పార్టీ రిజిస్ట్రేషన్లో భాగంగా పే బై క్యాష్ అని ఉంటుంది. మీరు చాలా డౌన్లోడ్ చేసుకొని ఏది SBI బ్రాంచ్లో మనీ పే చేయాలి. సో దానికోసం 28th జూన్ వరకు అవకాశం కల్పించారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో పే చేసేవారైతే 29th జూన్ ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. కుదిరితే ఆన్లైన్ చేసేయండి, మీ అప్లికేషన్ అనేది వెంటనే పూర్తయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ చూద్దాం. సో ముందుగా మ్యాథమెటిక్స్ టాపిక్ ఉంటుంది 300 మార్క్స్కి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్క్స్కి. టోటల్ 900. 2.5 hours మీకు ఎగ్జామ్ సంబంధించిన టైం డ్యూరేషన్ ఉంటుంది ఈచ్ పేపర్కి. సో మీకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. నేటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిలబస్. ఇక్కడే మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 18లో అంటే మ్యాథ్స్ సంబంధించిన సిలబస్ ఏముంటుంది, అందులో సబ్ టాపిక్స్ ఏముంటాయి. నెక్స్ట్ జనరల్ సంబంధించిన ఎబిలిటీ టెస్ట్ అంటే మీకు ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది 200 మార్క్స్కి. అంటే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మన గ్రామర్ కానీ ఆ సినోనిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ ఎంతవరకు ఉంది టెస్ట్ చేయడం కోసం బేసిక్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే మార్క్స్ ఎక్కువ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అందులో టచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి జీకే. జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా మీరు UPSC అయినా SSC అయినా లేదా గ్రూప్స్ అయినా కామన్గా ఉండే సిలబస్ ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీకే మొత్తం సోషల్ స్టడీస్ కానీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్ వారీగా, నేషనల్ వారీగా, స్టేట్ వారికి ఈ విధంగా మొత్తం కలిపి ఉంటాయి. సో ఇక్కడే మీకు 400 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా. మళ్ళీ అన్ని సబ్ టాపిక్స్ అంటే ఫిజిక్స్లో ఏమి ఇస్తారు, తర్వాత కెమిస్ట్రీ, జనరల్ సైన్స్లో ఏముంటాయి, హిస్టరీ ఏముంటుంది, మొత్తం పూర్తి సమాచారం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నెక్స్ట్ పే స్కేల్. మీకు స్టార్టింగ్లో 56,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి. వన్స్ మీకు ఆ లెవెల్ అంటే ర్యాంక్ పెరిగే కొలది మీకు పే స్కేల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 35 ఇందులో మీకు ఏంటి ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ అంటే ఏజ్ వారీగా ఎంత ఉండాలి, వాళ్ళ యొక్క హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, పూర్తి సమాచారం ఉంది. మీ ఏజ్ ప్రకారం మీరు ఒకసారి ఇందులో చెక్ చేయండి. నెక్స్ట్ అందులో మీకు ఏంటంటే ఎటువంటి బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉండాలి. నెక్స్ట్ విజువల్ సంబంధించిన స్టాండర్డ్స్, ఐ సంబంధించిన ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పేసి. ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, ఎటువంటి టెస్ట్లు ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇస్తారు ఇందులో. నేవీకి వెళ్ళేవారు నేవీ సంబంధించిన హైట్ వెయిట్ చార్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇది అపెండిక్స్ 2B అని చెప్పేసి మీ యొక్క అప్లికేషన్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే 6th జూలై నుంచి 12th జూలై అవకాశం ఉంది. మీకు రిక్రూట్మెంట్ కానీ లేకపోతే అప్లికేషన్ సంబంధించి ఏమైనా టెక్నికల్ క్వరీస్ మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసినా మీ క్వరీస్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. వర్కింగ్ టైంలో కాల్ చేసండి 10 AM to 5 PM ఈ మధ్యన కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్. లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఆ లింక్ తెచ్చి మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 అని చెప్పేసి. సో అక్కడే మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది పూర్తి సమాచారం ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి FAQ అని ఉంటుంది. గైడ్లైన్స్ టు క్యాండిడేట్ మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోనే మీకు ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, పూర్తి సమాచారం ఇందులో ఇవ్వడం జరిగింది. అన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎస్ క్లిక్ చేయాలి. ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడే మీకు ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించి ఆల్రెడీ మీరు పాస్ అయ్యారా ఎగ్జామినేషన్ లేదా అపియరింగ్ అంటే ప్రజెంట్ వాళ్ళు ఫైనల్ స్టూడెంట్స్ ఉంటారు ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు. సో వాళ్ళకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ముందుగా పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఉంటుంది బేసిక్. సో ఇది పూర్తి అయిపోయింది. అంటే మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎగ్జామ్ ఇచ్చిన వరకు అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఇలా పెడితే చూపిస్తుంది అనమాట. మీకు ఫీ రిమిషన్ అలౌడ్ అని చెప్పేసి అంటే మీరు ఫీజు పే చేయని అవసరం లేదు. మిగతా వారైతే ఇక్కడ మీకు కేటగిరీ మారిస్తే ఫీజు కూడా మీకు పే చేయాలి అండ్ ఫైల్లో మీకు చూపిస్తుంది అక్కడ. తర్వాత ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో, ఐడి ప్రూఫ్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన యూపీఎస్సీ సంబంధించిన NDA 2 2021 నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.